హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం ఈరోజు క్లాస్లోని పాల్సెట్ 2024 సంబంధించి మ్యాథమెటిక్స్ యొక్క సొల్యూషన్స్ మనం ఈరోజు చూద్దాం. ఓకే, చూద్దాం. 140/210 ఈజ్ ఏ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్, నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. సో 140/210 మనం సింప్లిఫై చేస్తే మనకి 14/21. సో 7 2s 7 3s. సో ఇక్కడ డినామినేటర్లో 3 అనేది ఉంది. ఇక్కడ డినామినేటర్ యొక్క ఫ్యాక్టర్స్ 2 యొక్క 5 యొక్క ఫ్యాక్టర్స్ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. సో 2/3 యొక్క వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 0.666 అండ్ సో ఆన్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ బిట్, the remainder when the square of any prime number greater than 3 is divided by 6 is. అంటే 3 కన్నా ఎక్కువైన ఏదైనా ప్రైమ్ నెంబర్ యొక్క స్క్వేర్ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ అంత వస్తుంది. 3 తర్వాత మనకి 5 అనేది ప్రైమ్ నెంబర్ అయింది. 5 స్క్వేర్ అంతా 25. సో 25ని 6తో మనం డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది. అలాగే 5 తర్వాత ప్రైమ్ నెంబర్ 7 స్క్వేర్ అంతా 49 కూడా 6తో మనం డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 అనేది వచ్చింది. కాబట్టి 3 కన్నా ఏదైనా ఎక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్ యొక్క స్క్వేర్ని 6తో డివైడ్ చేస్తే 1 అనేది రిమైండర్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన 4 కరెక్ట్గా స్టేట్మెంట్ ఏది? 1, ది సమ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ an irrational నెంబర్ ఈజ్ an irrational నెంబర్. ఇది కరెక్టే. ఒక రేషనల్ నెంబర్ని ఇంకో ఇర్రేషనల్ నెంబర్ని సమ్ అవుద్ది, ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుద్ది. సో నెక్స్ట్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, ది సమ్ ఆఫ్ 2 irrational నెంబర్స్ నీడ్ నాట్ బి an irrational నెంబర్స్. అంటే 2 irrational నెంబర్స్ని కలిపితే అది ప్రతి సందర్భంలోనే ఇర్రేషనల్ నెంబర్ అవ్వక్కర్లేదు. ఒక్కో సందర్భంలో అది రేషనల్ నెంబర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 + √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. దానికి ఇంకో ఇర్రేషనల్ నెంబర్ -√3ని మనం కలిపామనుకోండి, ఈ 2 క్యాన్సిల్ అయ్యి 4 అనేది ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. కాబట్టి అన్ని సందర్భాల్లోనే 2 ఇర్రేషనల్ నెంబర్ యొక్క సమ్ము ఇర్రేషనల్ నెంబర్ అవ్వక్కర్లేదు, ఒకసారి రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఉండే. నెక్స్ట్ థర్డ్ వన్, ది ప్రోడక్ట్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ నెంబర్స్ అండ్ an irrational నెంబర్ ఈజ్ an irrational నెంబర్. రెండు ఒక రేషనల్ నెంబర్ని ఒక ఇర్రేషనల్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ ఏమవుద్ది, అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ది ప్రోడక్ట్ ఆఫ్ 2 irrational నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ an irrational నెంబర్. 2 ఇర్రేషనల్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ ప్రతి సందర్భంలోనూ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నాడు. ఇది ఒక్కో సందర్భంలో రేషనల్ నెంబర్ అవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ √2 అనేది ఇర్రేషనల్ నెంబర్, అలాగే 2√2 అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్. దీని యొక్క ప్రోడక్ట్ ఏమవుద్ది, 2 × √2 × √2 ఎంత అవుద్ది, మళ్ళీ 2 అవుద్ది. కాబట్టి 4 అయింది. సో 4 అనేది రేషనల్ నెంబర్ అయింది. కాబట్టి 2 ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అన్ని సందర్భాల్లోనే ఇర్రేషనల్ నెంబర్ అవ్వకూడదు, ఒక సందర్భంలో రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఈ ఫోర్త్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదనమాట. సో మనకి ఫోర్త్ ఆప్షన్ దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ది HCF ఆఫ్ 306 అండ్ 357. ఈ రెండాటి యొక్క HCF కట్టకుండానే ఇక్కడ ఆప్షన్స్ని బట్టి మనం చెప్పచ్చు. HCF అంటే మనకి కనీసం ఇది ఈ రెండాటిలోని ఫ్యాక్టర్ అయి ఉండాలి, ఇచ్చిన ఆప్షన్స్ ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. ఇప్పుడు 10 తీసుకున్నాం అనుకోండి, 10 అనేది 306కి ఫ్యాక్టర్ కాదు, 657కి ఫ్యాక్టర్, కాబట్టి ఇది ఆప్షన్ కాదన్నమాట. అలాగే 8 కూడా 306కి ఫ్యాక్టర్ అవ్వదు, అలాగే 657లో కూడా పోదు, కాబట్టి ఇది కూడా ఆప్షన్ అవ్వదు అనమాట. నెక్స్ట్ 7 కూడా 306లోని 657లోని ఫ్యాక్టర్స్ కాదు, కాబట్టి ఇది కూడా ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు 9 తీసుకున్నాం అనుకోండి, 9 అనేది 306కి ఫ్యాక్టర్ అవుతుంది, అలాగే 657కి ఫ్యాక్టర్ అవుతుంది. అలాగా 306 అంటే 3 + 6 0 + 6 9 అయింది. 9 అనేది 9లో డివైడ్ అవుతుంది. అలాగే 657లోనే 6 + 5 + 7 ఎంత అయింది, 18. సో ఇది రెండాటికి ఫ్యాక్టర్ అయింది కాబట్టి 9 అనేది HCF అవుతుందని మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం టాలీ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. లేదు అంటే మామూలుగా మనకి GCD ఎలా కడతాం, 306తో డివైడ్ చేసుకుని రిమైండర్ 0 వచ్చే వరకు చేసుకుంటే మనకు 9 అనేది వస్తుంది. ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకే, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ది వాల్యూ ఆఫ్ log 32/2. సో log
32 బేస్ 2ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి 32 బేస్ 2 కింద ఎలా రాయొచ్చు 2 పవర్ 5 అని రాయొచ్చు 2 పవర్ 5 log 2. సో మనకి log x పవర్ n బేస్ x ఎంత అవుద్ది n అవుద్ది కాబట్టి మనకి ఇక్కడ log 2 పవర్ 5 బేస్ 2 ఎంత అవుద్ది 5 అవుద్ది. సో 5 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ A set of 1 to set 3 4 5 then which of the following is incorrect. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్ అయింది చూద్దాం. ఇక్కడ సెట్ ఆఫ్ 3 4 బిలాంగ్స్ టు ఇది కరెక్టే అవుద్ది ఎందుకంటే ఇక్కడ సెట్ ఆఫ్ 3 4 అనేది ఒక ఎలిమెంట్ కింద లెక్క ఇక్కడ. సో ఏ అనే సెట్లో సెట్ ఆఫ్ 3 4 అనేది ఒక ఎలిమెంట్ కాబట్టి సో ఎలిమెంట్ ఈస్ బిలాంగ్స్ టు దిస్ సెట్. సో సెట్ ఆఫ్ 3 4 ఈస్ బిలాంగ్స్ టు ఏ అనేది కరెక్టే. నెక్స్ట్ సెట్ ఆఫ్ సెట్ 3 4 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుద్ది. సో ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ 3 4 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ ఇది రాంగ్ అవుద్ది. ఇక్కడ సెట్ ఆఫ్ 3 4 అనేది ఏ అనే సెట్లోని ఒక ఎలిమెంట్ మాత్రమే కాబట్టి ఈ ఎలిమెంట్ అనేది ఏకి సబ్సెట్ అవుతుంది కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అవుద్ది 3 అవుద్ది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 3 అనమాట. సో 7th వన్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ది 2 సెట్స్ కంటైనింగ్ 3 and 6 ఎలిమెంట్స్ రెస్పెక్టివ్లీ దెన్ వాట్ క్యాన్ బి ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. సో ఏలో 3 ఎలిమెంట్స్ బిలో 6 ఎలిమెంట్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఏ యూనియన్ బిలో ఎన్ని ఉంటాయి 9 ఉంటాయి. సో 9 ఎలిమెంట్స్ ఉంటాయి ఎందుకంటే ఏబీలు డిస్జాయింట్ సెట్స్ అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అవుద్ది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుద్ది కాబట్టి మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి 9 వస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ 8th వన్ ది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ సెట్ పీ క్యూబ్. సో ఇక్కడ ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా పీక్యూలు 2 ఉన్నాయి కాబట్టి సబ్సెట్స్కి మనకి ఎన్ని వస్తాయన్నప్పుడు 2 పవర్ n ఫార్ములా ఉంటుంది. n అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్. సో nకి 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 అవుతుంది కాబట్టి సబ్సెట్స్ ఎన్ని వస్తాయి 4 అవుతుంది కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 9th వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలినామియల్. సో పాలినామియల్ అవ్వాలంటే వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూడండి ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉంది. ఇక్కడ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఏముంది రూట్ ఎక్స్ అంటే x పవర్ 1/2 ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటిజర్ కాబట్టి ఇది నాట్ ఏ పాలినామియల్. సో ఇక్కడ వేరియబుల్స్ డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్స్పోనెంట్స్ మైనస్లో వస్తాయి కాబట్టి ఇది కూడా నాట్ ఏ పాలినామియల్. సో ఇక్కడ చూస్తే వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్సే ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది ఇక్కడ 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ పాలినామియల్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఓకే నెక్స్ట్ 10th one if alpha beta are the zeros of the polynomial 6x square plus x minus 2 so the sum of zeros. So sum of zeros కావాలంటే alpha plus beta ఎంత అవుతుంది మైనస్ b by a. ఇక్కడ b అనేది ఎక్స్పోనెంట్ x యొక్క కోషియంట్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి -1. a అనేది x స్క్వేర్ ఆఫ్ కోషియంట్ 6 ఉంది కాబట్టి 6 కాబట్టి -1/6 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 11th one if zeros of the quadratic polynomial ax square plus bx plus c are equal కాబట్టి జీరోస్ ఈక్వల్ అయితే ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్. ఎప్పుడు జీరోస్ ఈక్వల్ అయితే డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac 0 అయితే అప్పుడు 2 జీరోస్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇక్కడ b స్క్వేర్ మైనస్ 4ac 0 అట్లా b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 4ac. సో ఇక్కడ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ac ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏకి సికి సేమ్ సైన్స్ ఉండాలి ఒకే గుర్తులు ఉండాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ 12th వన్ if alpha beta gamma are the roots of 4x cube minus 6x square plus 7x plus 3 is equal to 0 so then the value of alpha beta plus beta gamma plus gamma alpha. సో దీనికి మనకి ఫార్ములా ఏంటంటే c by a ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా మనకి ఎలా వస్తుంది c by a. c అంటే ఇక్కడ కోషంట్ ఆఫ్ ఎక్స్ కోషంట్ ఆఫ్ ఎక్స్ అంతా 7. సో ఏ అంటే కోషంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ యొక్క కోషంట్ ఎంత ఉంది 4 అయింది కాబట్టి 7/4 అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ 13th వన్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్ కావాలంటే అప్పుడు ఏం కావాలి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 కావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే నెక్స్ట్
నిమ్రా వెంట టు ఏ బ్యాంక్ టు విత్డ్రా 2000 2000 విత్డ్రా చేయడానికి ఒక బ్యాంక్ వెళ్ళింది నిర్మ. నెక్స్ట్ షీ ఆస్క్డ్ ది క్యాషియర్ టు గివ్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్స్. అక్కడ 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ ఇవ్వమని క్యాషియర్ని రిక్వెస్ట్ చేస్తుంది. అయితే క్యాషియర్ దానికి 30 నోట్స్ అటువంటి ఇచ్చాడు. అయితే వాటిలో హౌ మెనీ నోట్స్ ఆర్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్ రెస్పెక్టివ్లీ దట్ షీ రిసీవ్డ్. దాంట్లో 50 రూపీస్ ఎన్ని 100 రూపీస్ ఎన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ 20 50 రూపీస్ అన్నాడు, 10 100 అన్నాడు కాబట్టి 20 50 అంటే 20 ఇంటూ 50 రూపీస్ ఎంత అవుద్ది 1000 రూపీస్ అవుద్ది. అలాగే 10 100 రూపీస్ 10 ఇంటూ 100 10 ఇంటూ 100 ఎంత అవుద్ది 1000. సో కాబట్టి 2000 వస్తున్నాయి కాబట్టి ఇక్కడ 20 50 రూపీస్ నోట్స్ ఉంటాయి, 10 100 నోట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4q అన్నాడు. ఇప్పుడు p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4q అంటే p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4q అంటే p స్క్వేర్ మైనస్ 4q ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అంటే దాని అర్థం ఏంటంటే డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అయింది. సో ఎప్పుడైతే b స్క్వేర్ మైనస్ 4ac 0 అవుతాయో 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ 2 అనేది ఒక రియల్ రూట్ కాబట్టి సెకండ్ రియల్ రూట్ ఏమవుద్ది 2 అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 16 ది రేషియో ఆఫ్ ది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 7x స్క్వేర్ 7x square minus 12x plus 18 is equal to 0. So sum of roots ki ni product of roots ki ratio. Sum of roots ante minus b by a is to product of roots anta c by a. A cancel అవుతుంది కాబట్టి minus b is to c అవుతుంది. ఇక్కడ minus b అంటే b ఎంత అయింది 12 minus 12 అయింది కాబట్టి minus of minus 12 is to c అనేది 18 అయింది 18. సో 12 is to 18. సో 6 2s 6 3s కాబట్టి 2 is to 3 is fourth option is the correct one. Next 17 if the area of the rectangle 112 meters and its length is 6 meters more than the breadth అంటే ఇక్కడ రెక్టాంగిల్ లోని బ్రెడ్త్ కన్నా లెంత్ 6 మీటర్స్ అక్కడ ఒకటి బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి అప్పుడు లెంత్ అవుతుంది ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ 6 అవుద్ది. అప్పుడు ఏరియా ఎల్ ఇంటూ బి ఎంత అవుద్ది ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ఆల్రెడీ ఎంత ఇచ్చాడు 112 ఇచ్చారు కాబట్టి అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x minus 112 is equal to 0. దీని ఫ్యాక్టరైజేషన్ చేస్తే x square plus 14x minus 8x minus 112 is equal to 0. x కామన్ తీస్తే x plus 14 minus 8 కామన్ తీస్తే x plus 14 is equal to 0. So x plus 14 into x minus 8 is equal to 0 కాబట్టి x is equal to minus 14 అవ్వే అవకాశం లేదు కాబట్టి x minus 8 is equal to 0 కాబట్టి x is equal to ఎంత అవుద్ది 8 అవుద్ది కాబట్టి b వాల్యూ అంతా బ్రెడ్త్ 8 అవుద్ది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 18th ఫైండ్ ది 10th టర్మ్ ఆఫ్ ది అథమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ అథమెటిక్ ప్రోగ్రెషన్ 5 1 -3 -7 ఇచ్చారు. 10th టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ కాబట్టి a 10 ఎంత అవుతుందంటే a ప్లస్ 9d. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ 5 ప్లస్ 9 ఇంటూ d అంత a2 మైనస్ a1. సో 1 మైనస్ 5 అంత మైనస్ 4. సో 5 minus 36 is equal to minus 31 is answer. Second one is answer. Second option is answer minus 31. Sum of first 10 terms of arithmetic progression 34, 32 and 30. Then first n terms ke formula Sn is equal to n by 2 2a plus n minus 1 into d. So 10 times kabatti 10 by 2 enta 5 plus 2 into a ఇక్కడ a అనేది 34 ఫస్ట్ టైం 34 కొట్టే 2 34s 68 plus n minus 1 10 minus 1 అంతా 9 into d means 38 minus 7 32 minus 34 minus 2. సో ఇక్కడ 5 into 68 minus 18 5 into 50 is equal to 250. 250 is the correct option.
Next, 12th one, the 12th term of the geometric progression 2, 1, 1 by 2, 1 by 4, 1 by 8. So, 10th term की formula, nth term formula ar power n minus 1. కాబట్టి 10th term కాబట్టి ar power 9 అవుద్ది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత 2. 2 into r means a2 by a1. a2 1, a1 2, 1 by 2 power 12th term కాబట్టి 11 అవుద్ది. ar power 11. సో 11. సో ఇక్కడ 2 by 2 power 11 వస్తుంది కాబట్టి 1 by 2 power 10. సో 1 by 2 power 10 is the correct option. Okay. Next one. Which of the following is geometric progression? ఇచ్చినట్లో గుణశ్రేణి ఇది. గుణశ్రేణి కావాలంటే మనకి a2 by a1 ఎంత వస్తుందో a3 by a2 కూడా అంతే రావాలి. సో ఇక్కడ ఆప్షన్స్ మనం గమనిస్తే ఇక్కడ a2 by a1 1 by 4 by 1 by 2 ఎంత అయింది 1 by 2 అయింది. సో అట్లాగే a3 by a2 అంటే 1 by 8 by 1 by 4 కూడా 1 by 2 అయింది కాబట్టి a2 by a1 ఎంత ఉంటుంది a3 by a2 అదే వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మిగిలిన ఏవి a2 by a1 ఈజ్ కూడా a3 by a2 అవ్వ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ p which is equidistant from the 3 vertices of triangle AOP. ఇక్కడ ట్రయాంగిల్ AOB లో p అనేది మూడాట్లకి ఈక్విడిస్టెన్స్ లో ఉంటే p వాల్యూ అంతే. ఇక్కడ ట్రయాంగిల్ OAB అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి హైపోటెనస్ కి ఇక్కడ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ తీసుకుంటే ఇది ఈ రెండాట్ల నుంచి మిడ్ పాయింట్ అవుతుంది అనమాట. సో p వాల్యూ కావాలంటే మిడ్ పాయింట్ ఆఫ్ AB ఎంత అవుద్ది p అవుద్ది, p వాల్యూ అవుద్ది. సో ఇక్కడ AB మిడ్ పాయింట్ ఎంత x1 plus x2 by 2. x1 ఎంత 0 plus x2 2x by 2. అలాగే y1 plus y2 by 2y plus 0 by 2 అనేది p వాల్యూ అవుద్ది. ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకుంటే x అవుద్ది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే y అవుద్ది కాబట్టి xy అనేది p వాల్యూ అవుద్ది అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 23rd, in what ratio y-axis divides the line segment joining p minus 4 2 అంటే ఇది x1 y1 అనుకో, ఇది x2 y2. ఇక్కడ ఈ రెండాటిని డివైడ్ చేసే y-axis డివైడ్ చేసే రేషియో ఎంత అవుద్ది. సో దీనికి సింపుల్గా మనం -x1:x2 అని రాయొచ్చు. -x1 ఎంత -4:x2 8 కాబట్టి 4:8 ఎంత 1:2. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఒకవేళ ఇలా కాకపోయినా మనకి సెక్షన్ ఫార్ములా ఎంత అవుద్ది, ఇక్కడ y యాక్సిస్ డివైడ్ చేసేది x కోఆర్డినేట్ 0 అవుతుంది కాబట్టి సెక్షన్ ఫార్ములా ప్రకారం m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 0 అవ్వాలి. సో ఇక్కడ m1x1 x2 ఎంత అవుతుంది 8m1 మైనస్ m2x1 అంటే -4m2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుద్ది. సో 8m1 ఈజ్ ఈక్వల్ టు 4m2 అయితే m1 బై m2 4/8 అవుద్ది కాబట్టి 1/2. సో ఇలా చేసినా సరే 1/2 వస్తుంది కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 24th, if center point of the triangle formed the point ABBCCA is the at the origin, then AQ plus BQ plus CQ ఎంత ఈ మూడాట్లకి సెంటర్ పాయింట్ సెంట్రాయిడ్ ఎంత x1 plus x2 plus x3/2 అంటే x1 అంటే a plus b plus c/3, x1 plus x2 plus x3/3 అలాగే y1 plus y2 plus y3/3. సో దీనికి ఇది ఆరిజిన్కి ఈక్వల్ చేసుకుంటే సో ఇక్కడ మనకి a ప్లస్ b ప్లస్ c/3 ఎంత అయింది 0 అయింది. దెన్ a ప్లస్ b ప్లస్ c ఎంత అయింది 0 అయింది. సో వెన్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ AQ ప్లస్ BQ ప్లస్ CQ ఎంత అవుద్ది మనకి 3ABC అవుద్ది. సో a ప్లస్ b ప్లస్ c 0 అయితే AQ ప్లస్ BQ ప్లస్ CQ 3ABC అవుద్ది కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 25th, if the points 1 2 -1k 2 3 are collinear కాబట్టి స్లోప్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే y2 minus y1 by x2 minus x1 అంటే y2 minus y1 ఎంత k minus 2 x2 minus x1 -1 -1 is equal to y3 minus y2 ఎంత 3 minus k x3 minus x2 2
మైనస్ ఆఫ్ -1 +1. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే k - 2/-2 ఈజ్ ఈక్వల్ టు 3 - k/3. సో క్రాస్ మల్టిప్లై చేస్తుంటే 3k - 6 ఈక్వల్ టు -6 ప్లస్ 2k. సో 2k నెగటివ్ తీసుకుంటే k ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో k ఈక్వల్ ఎంత అయింది 0 అయింది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, కొన్ని పాల్ సెట్ 2024 మ్యాథమెటిక్స్ యొక్క సొల్యూషన్స్ 1 to 25 బిట్స్ చేస్తాం. మిగిలిన బిట్స్ తర్వాత భాగంలో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.